Where is Malli? Yeah, he joined. So I'm sharing my screen again. So Q4 TAP8. Mm-hmm. Q40 AP8. Q40. Okay, I will send again. IDF JDA. Hey, what happened to this? What happened to this, man? ఓకే ఆల్రెడీ మనోడిది లాగిన్ ఉంది కాబట్టి ఇది తీసుకోవట్లేదు. సో ఓకే ఇక్కడ మనకి ఏంటంటే జాబ్స్ అండ్ పైప్లైన్స్ లో మనం ఏదైతే నోట్బుక్ అటాచ్ చేయాలనుకుంటున్నామో సో మనకి ఏంటంటే ఒక నోట్బుక్ తర్వాత ఇంకో నోట్బుక్ ఒక నోట్బుక్ తర్వాత ఇంకో నోట్బుక్ మనకు ఆ డిపెండెన్సీస్ ఉంటాయి కదా. ఫస్ట్ ఈ నోట్బుక్ రన్ కావాలి, దాని తర్వాత ఐ మీన్ బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ ఉంది కదా, ఫస్ట్ మనకు బ్రాంజ్ నోట్బుక్ రన్ కావాలి, తర్వాత సిల్వర్ నోట్బుక్ రన్ కావాలి, తర్వాత గోల్డ్ నోట్బుక్ రన్ కావాలని చెప్పేసి డిపెండెన్సీస్ ఉంటాయి కదా. సో అలాగా మనము ఫస్ట్ ఏదైతే నోట్బుక్ ఇస్తామో డిపెండెన్స్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఈ నోట్బుక్ రన్ కావాలి, తర్వాత ఇంకో నోట్బుక్, తర్వాత ఇంకో నోట్బుక్ రన్ కావాలని చెప్పేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగా మనం ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. కొందరు జాబ్స్ అంటారు, కొందరు వర్క్ ఫ్లోస్ అంటారు, కొందరు డేటాబేస్ పైప్లైన్స్ అంటారు. ఈ మూడిట్లో ఏదన్నా ఒకటే. అంటే వాళ్ళు పిలవడం ఐ మీన్ కాల్ చేయడంలో అలా కాల్ చేస్తుంటారు అనమాట. కొందరు నోట్బుక్స్ అని, కొందరు వర్క్ ఫ్లోస్ అని, కొందరు జాబ్స్ అని, కొందరు డేటాబేస్ పైప్లైన్స్ అని చెప్పేసి. మ్యాక్సిమం వర్క్ ఫ్లోస్ ఆర్ జాబ్స్ అని అంటారు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు అనమాట. సో మీకు ఏంటంటే ఫ్యూచర్లో ఐ మీన్ వెళ్ళిన దగ్గర మీరు ఎప్పుడైనా వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేశారా అంటే ఇక్కడ వర్క్ ఫ్లో అని ఏం లేదు కదా, జాబ్స్ అనే ఉంది. సో అందుకు కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటున్నా. ఓకేనా? ఓకే ఓకే. ఓకేనా. సో మెయిన్ ఇక్కడ మళ్ళీ కంప్యూటర్ అనమాట. కంప్యూటర్ అన్న క్లస్టర్ అన్న ఒకటే. ఓకేనా. కంప్యూట్ అంటే మీరు క్లస్టర్స్ ఎక్కడికి పోయి చూడగలుగుతారు అంటే కంప్యూట్లోకి వస్తే మనం ఇక్కడ క్లస్టర్స్ చూడగలుగుతాము. సో ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్లస్టర్స్ ఉంటాయి. ఆల్ పర్పస్ క్లస్టర్స్ అని చెప్పేసి, జాబ్ క్లస్టర్స్ అని చెప్పేసి. సో ఆల్ పర్పస్ క్లస్టర్స్ ఏంటంటే మనం డెవలప్మెంట్ కోసం యూస్ చేస్తాము. అండ్ జాబ్ క్లస్టర్ వచ్చేసి మెయిన్గా మనము జాబ్స్ రన్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట జాబ్ క్లస్టర్స్. సో నేను దాని గురించి వచ్చినప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ప్రస్తుతానికి ఏంటంటే మీకు ఈ ఎన్విరాన్మెంట్స్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే.
ఏదైతే అజూర్లో మనకి ఏదైతే కావాలో ఆ ఎన్విరాన్మెంట్స్ అండ్ డేటాబ్రిక్స్ ఎన్విరాన్మెంట్స్. సో ఫ్యూచర్లో మొత్తం ఇప్పుడు మనకి ఏంటంటే డేటాబ్రిక్స్ని యూజ్ చేసుకునే ఆప్షన్ వచ్చింది. అది నేను మీకు డేటాబ్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ వరకు మీకు ఈ మాత్రం చూసి పెట్టుకుని అనమాట. సో ఈ క్లస్టర్స్ అనేది కానీ మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో దీంట్లో మనకి ఏంటంటే మనం డిజైన్ చేసుకుంటాము అంటే ఆ, మనకి ఎన్ని సిపియూస్ కావాలి, ఎంత మెమరీ కావాలి అని చెప్పేసి మనం క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ మన దగ్గర ఇప్పుడు చాలా డేటా ఉంది అండ్ లెస్ సిపియూస్ అండ్ లెస్ మెమరీ యూస్ చేసుకున్నామంటే రన్ కానికి యూస్ కాదు. సో అలాగా మన డేటాని బట్టి మనము డిజైన్ చేసుకోవాలి మన క్లస్టర్స్ని. సో మనం క్రియేట్ చేసేటప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏంటంటే సింగిల్ యూజర్ క్లస్టర్స్ అనా మల్టీ క్లస్టర్సా లేకుంటే ఏంటి అని చెప్పేసి మనము క్రియేట్ చేసుకునేటప్పుడు మనం డిజైన్ చేసుకోవాలి. సపోజ్ మీరు సింగిల్ యూజర్ క్లస్టర్ అని పెట్టేసి నెక్స్ట్ మాకు ఐ మీన్ ఇద్దరం యూజ్ చేయాలనుకుంటే అది కాదు. సో మీరు ఎప్పటికైనా దాన్ని క్రియేట్ చేసుకునే దాన్ని బట్టి మీరు యూటిలైజ్ చేసుకోగలుగుతారు. సో మామూలుగా ఏంటంటే అన్నీ మేమే క్రియేట్ చేయాలి, అన్నీ మేమే చేయాలంటే మీకు ఏంటంటే ప్లాట్ఫామ్ టీమ్ అని సపోజ్ ఇప్పుడు కొన్ని దానిలోకి వెళ్ళారంటే మీకు ప్లాట్ఫామ్ టీమ్ అని చెప్పేసి ఉంటుంది. సో ప్లాట్ఫామ్ టీము మీకు అసైన్ చేస్తుంది అనమాట. సో అంటే మనకి ఏదైతే కావాలో ఎక్కడైతే వర్క్ చేయాలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ప్లాట్ఫామ్ టీమ్ క్రియేట్ చేసేసి మీకు ఇస్తుంది. సపోజ్ అక్కడ లేకుంటే మనమే అంటే సపోజ్ ఏడి వరకు ఇస్తుందంటే మీకు ఏ క్లస్టర్స్ కావాలి, జాబ్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి, అది ఎవరు క్రియేట్ చేయరు. ఆ, మీకు ఏ టైప్ ఆఫ్ క్లస్టర్స్ కావాలి, ఏ ఎన్విరాన్మెంట్స్ కావాలి, స్టోరేజ్ అకౌంట్స్ ఏంటి. స్టోరేజ్ అకౌంట్స్లో మనకు ఆ స్టోరేజ్ అకౌంట్స్ చాలా చాలా ఉంటాయి. కానీ మనకి ఏదైతే యూజో వాటి వరకే యాక్సెస్ ఇవ్వడము, మనకి ఏదైతే కావాలో వాటి వరకే మీకు అన్ని క్రియేట్ చేయడం అవన్నీ చేసిస్తాయి. సో స్టోరేజ్ అకౌంట్స్ అయినా సరే అండ్ మీకు క్లస్టర్స్ అయినా సరే అండ్ మీకు ఏంటంటే కొన్ని కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అనమాట. సపోజ్ మీరు ఇప్పుడు చూసారంటే ఐ మీన్ నాకు తెలిసి ఆ, మళ్ళీ ఆ రకం మీకు ఐడియా ఉంటే ఉండొచ్చు. డేటాబ్రిక్స్లో కానీ మనం ఏమన్నా ఫ్రమ్ సీక్వెల్ ఇంపోర్ట్ అని చెప్పేసి ఇంపోర్ట్ చేసుకుంటాం, ఫంక్షన్స్ ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటాం, ఐడియా ఉందా? హలో. లేదన్న ఐడియా కొద్దిగా. ఓకే. మై బ్రో మీకేమైనా ఐడియా ఉందా ఇప్పుడు మోహన్ బ్రో? అంటే మనం డేటాబ్రిక్స్లో ఏదైనా మనం చేస్తున్నామంటే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం ఐడియా ఫ్రమ్ సీక్వెల్ ఇంపోర్ట్ ఫంక్షన్స్ అని చెప్పేసి ఫ్రమ్ సీక్వెల్ ఇంపోర్ట్ విండో ఫంక్షన్స్ అని చెప్పేసి అలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. సో అలా ఏంటంటే మన ఓన్గా మనము కాన్ఫిగరేషన్ ఫైల్స్ మనము అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి అనమాట. ఓన్గా ఎవరికి సంబంధించి వాళ్ళు కాన్ఫిగ్ ఫైల్స్ చేసుకుంటూ ఉంటారు. సపోజ్ క్లస్టర్స్కి దానికి ఏంటి అంటే మళ్ళీ ఏంటంటే సపోజ్ మీరు ఆ క్లస్టర్లోనే ఆ కాన్ఫిగ్ ఫైల్స్ అని పెట్టింటారు. మీరు ఆ క్లస్టర్ యూజ్ చేస్తేనే ఆ ఏదైతే ఆ కాన్ఫిగ్ ఫైల్స్ ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు. లేకుంటే మీరు వేరే క్లస్టర్ యూజ్ చేస్తూ లైక్ సర్వర్లెస్ క్లస్టర్ యూజ్ చేస్తూ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే కుదరదు, మీకు ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ వాటికి వీటికి ఇది అటాచ్మెంట్ అనమాట. మీరు ఏదైతే ఆ క్లస్టర్లో పెట్టారో ఆ అవి మాత్రమే మీరు ఇంపోర్ట్ చేసుకోగలుగుతారు. సపోజ్ మీకు జనరిక్ ఇంపోర్ట్స్ ఉంటాయి లైక్ విండో ఫంక్షన్స్ అని చెప్పేసి స్పార్క్ సీక్వెల్ అవన్నీ ఉంటాయి. బట్ మీ అంతకు మీరు ఇంపోర్ట్ కాన్ఫిగ్ ఫైల్ అని చెప్పి రాస్తారనమాట. సో అవన్నీ ఏంటంటే ఆ క్లస్టర్లోనే మీకు యాక్సెస్ అవుతాయి, మీరు వేరైతే యాక్సెస్ చేయలేరు. ఓకేనా? హలో. ఓకేనా. ఉమ్. ఉమ్. సో ఆ, ఇవి కాకుండా మనం ఏది చేస్తామంటే ఐ మీన్ మనకు జస్ట్ ఐ మీన్ ఇవి కాకుండా నాలెడ్జ్ వచ్చేసి జస్ట్ పవర్ బి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, పవర్ బిఐలో ఏంటి అని చెప్పి తెలిస్తే చాలు. పవర్ బిఐ గురించి మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో మనం ఏంటంటే మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో పవర్ బిఐకి సపరేట్ టీం ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే నేను ఇప్పుడు దాకా చెప్పానో ప్లాట్ఫామ్ మీరు కావాలనుకుంటే మాకు సపరేట్ ప్లాట్ఫామ్ టీం ఉంది. వాళ్ళే మాకు క్లస్టర్స్ క్రియేట్ చేసి ఇస్తున్నారు, వాళ్ళే మాకు ఎన్విరాన్మెంట్ అంతా సెటప్ చేసి ఇస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు తెలిసి ఉండాలి, మనం చెప్పగలగాలి క్లస్టర్స్ ఏంటి. సో ప్లాట్ఫామ్ టీమే అంటే కాదు, సో క్లస్టర్స్ ఎన్ని టైప్ ఆఫ్ క్లస్టర్స్ ఉన్నాయని చెప్పి మనమే చెప్పాలి.
ప్రతి దాంట్లో ఉండదన్నమాట ప్లాట్ఫామ్ టీమ్. మనమే క్రియేట్ చేసుకోవాలి, క్లస్టర్స్ కానీ ఎన్విరాన్మెంట్ సెటప్ కానీ మనమే చేసుకోవాలి. స్టోరేజ్ అకౌంట్స్ కానీ ఏడిఎఫ్స్ కానీ ఏదైనా సరే మనమే క్రియేట్ చేసుకోవాలి. సో ఇది ఆ, మనకి ఏంటంటే ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఇవి ఏవి తెలియకుంటే మనల్ని యాక్సెప్ట్ చేయరు ఫస్ట్. ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఏంటి, వాట్ ఈజ్ వాట్, ఇంకా ఏమన్నా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో ప్రజెంట్? No, no. వాట్ No, అబౌట్ bro. అదర్స్? అఖ్తర్, మోహన్. No, bro. అంటే ఇప్పుడు దాకా ఇంకా మీకు ఏమైనా లేదా? డౌట్? ఇప్పుడు దాకా వచ్చి చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్? సి, అవి సిల్లీ డౌట్స్ అయినా పర్లేదు. మీరు ఓపెన్ అప్ అయ్యి అడిగితేనే మీరు నేర్చుకోగలుగుతారు. మీరు ఓపెన్ అప్ అయ్యి చేయగలిగితేనే మీకు ఏదైనా మీకు గుర్తుంటుంది నెక్స్ట్ టైంకి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీరు అయితే ఫస్ట్ ఓపెన్ అప్ అవ్వాలి. ఉమ్, ఉమ్. ఓకే. ఇప్పుడైతే ఏం లేవు నువ్వు ఏమీ లేవు. సో మీరు మీ ఇన్స్టాలేషన్. అందరిని మీరు అకౌంట్ క్రియేట్ చేయగలుగుతారా? అకౌంట్ క్రియేట్ చేసుకుని Mm, దాంట్లో అంతా సెటప్ చేయగలుగుతారా? mm. ఓకేనా? మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? సో ఆ, మరి నాకు అకౌంట్ క్రియేట్ చేసి చూపిస్తారా రేపు అట్లా? Okay. మ్యాక్స్ ట్రై చేస్తాము. మేబీ ఎక్కడన్నా లిటిల్ బిట్ అట్లా సి, నేను స్టార్టింగ్ ఇన్స్టాల్. ఏమీ లేదు, ఇష్యూ ఏం లేదు. మీకు ఎందుకంటే మీకు ఇవన్నీ అర్థమైతేనే నెక్స్ట్ మీకు స్టెప్స్ అన్నీ మీరు ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఓకేనా? మీకు ప్రాక్టీస్ చేసుకోనికి ఎన్విరాన్మెంట్ సెటప్ చేస్తున్నాను ఫస్ట్. ఓకేనా? Okay. No, ah, no. ఉమ్. సో మీరు ఇవి అర్థమైతేనే రేపు నేను ఏదైనా పదం వాడినా, సో జాబ్స్ అని కానీ, వర్క్ ఫ్లోస్ అని కానీ, లేకుంటే క్లస్టర్ అని కానీ, లేకుంటే అక్కడికి వెళ్ళేసి నేను అజూర్లోకి వెళ్ళేసి అక్కడ సీక్వెల్ సర్వర్ చేశారా, లేకుంటే సీక్వెల్ డీబీ చేశారా, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఫస్ట్ మీకు Mm. ఏంటంటే ఈ బేసిక్స్ అన్ని ఐడియా వచ్చి, బేసిక్స్ అన్ని మీకు అంటే ఈ బేసిక్స్ అంటే ఇంకా నార్మల్ మీకు ఎక్కడికి వెళ్ళాలి, ఏం వెళ్ళాలి నుంచి చూడగలిగారంటే, చేయగలిగారు అంటే నెక్స్ట్ చెప్పే ఏదైనా సరే మీరు చేయగలుగుతారు, ఈజీగా చేయగలుగుతారు. మీకు అప్పుడు డౌట్ రాదు. Okay. ఉమ్. అందుకు నేను, ఎందుకంటే ఇది మీకు అర్థమవుతేనే రేపు నేను చెప్పేది ఏదైనా సరే, సపోజ్ నేను రేపు స్టోరేజ్కి వెళ్ళి ఏదైనా అప్లోడ్ చేయి, ఏదైనా చేయంటే, ఏదైనా క్రియేట్ చేయంటే అప్పుడు మీరు డౌట్ పడతారంటే ఇబ్బంది పడతారు కదా. Mm. సో అందుకు నేను స్టార్టింగ్ నుంచే మొత్తం క్లారిటీగా మీకు ఇస్తే దాని తర్వాత సీక్వెల్ కానీ స్పార్క్ కానీ అది కానీ ఈజీగా ఈజీగా మీరు పోయి ప్రాక్టీస్ చేయగలుగుతారు. Okay. ఏడిఎఫ్ కానీ ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు. అందుకు నేను 2 డేస్ వేస్ట్ అయినా, ఐ మీన్ వేస్ట్ అని కాదు, 2 డేస్ అయినా నేను మీకు దీని గురించి చెప్పగలని కారణం ఏంటంటే అదే అనమాట. Okay. సో మీకు ఇప్పుడు ఇవన్నీ బ్రో ఐడియా వచ్చాయా? సో Ah, వచ్చా బ్రో. ఇవి కాకుండా ఏంటంటే మనకు మీకు ఎస్ఎస్ఎంఎస్ అంటే ఐడియా ఉందా? mm. ఐడియా ఉంది కదా ఎస్ఎస్ఎంఎస్ అంటే? మాకు ఫస్ట్ ట్రైనింగ్ దాని మీదే జరిగింది. మ్మ్. సో సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ మీకు ఎలా ఉంటుంది, ఏమి అక్కడ ఎలా అని చెప్పి మీకు అయితే ఐడియా ఉంది కదా. Mm, mm, చెప్పండి బ్రదర్, చెప్తున్నారు. బ్రో ఏం లేదు బ్రో. అట్లే ఈ రేపు మాటలే కొంచెం 40 మినిట్స్ సెట్ చేయండి. ఐ మీన్ రికార్డింగ్ జరగదు, నాకు ప్రాక్టీస్ చేయడానికి కుదరదు. ఊర్లో పండగ కూరుకొచ్చాను. ఓకే ఓకే బ్రో, షూర్, నో ప్రాబ్లం. సో నేను ఇంకా ఇది 5 మినిట్స్ స్టాప్ చేస్తాను. నెక్స్ట్ వీక్ నుంచి 240 చేస్తాను, ఓకేనా? ఓకే. టూ మ్మ్. పార్టీషన్స్ చేయండి బ్రదర్. అది బెటర్. 40 మినిట్స్ 2 పార్టీషన్స్ చేసుకుంటే ఆ రెండు మ్మ్. రికార్డ్ అవుతాయి. మ్మ్. అంటే ఏంటంటే ఇది మంది ప్రో కాదు కాబట్టి ఇప్పుడు అన్నీ వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు కట్టాలని చెప్పేసి అడుగుతున్నారు. ఈవెన్ జూమ్ కానీ ఎట్లా రికార్డింగ్ కి డబ్బులు అడగట్లా, నార్మల్ వాళ్ళు 40 మినిట్స్ అలా ఇస్తున్నారు. ఓకే. మ్మ్. ఓకే బ్రో. మ్మ్. సో మీరన్నీ నాకు రేపు చేసి చూపిస్తారా అయితే? ఓకేనా? ట్రై చేస్తాను బ్రో. మ్మ్. మ్మ్. సో ఎందుకంటే మీరు ఆ సెటప్ చేసుకుంటేనే మీరు నెక్స్ట్ అన్ని నేను చెప్పినట్టు నెక్స్ట్ అన్ని మీకు ప్రాక్టీస్ అయితే ఈజీగా. నేను మీకు Mm, సీక్వెల్ క్లాసెస్ చెప్పేటప్పుడు నేను మీకు మొత్తం ఏంటంటే
ఎలాగా ఫస్ట్ మీకు టేబుల్స్ అని మీకు దానితోనే ప్రాక్టీస్ చేసే విధంగా నేను మీకు డిజైన్ చేసి ఇస్తాను, ఓకేనా? ఓకే. ఉమ్, అది ఇప్పుడు దాకా ప్లీజ్ ఏమైనా డౌట్స్ ఉంటే సిల్లీ డౌట్స్ అయినా పర్లా, ఇది అడగచ్చా అడగకూడదు పర్లా, డౌట్స్ ఉంటే అడగండి, ఎందుకంటే కంపల్సరీ ఏదో చిన్న డౌట్ రావాలి మీకు. బ్రో దే ఇప్పుడు క్లస్టర్ ఐ మీన్ జాబ్ మీరంటే జాబ్స్ అంటే ఆ నోట్ బుక్ లో క్వైరీ రాస్తాము, జాబ్స్ వచ్చి ఇక్కడ రన్ అవుతాయి అంటున్నారు. బట్ ఇక్కడ క్లస్టర్ ಯಾವ రకంగా యూజ్ అవుతుంది జాబ్స్ కి అని? సో యా, ఎగ్జాక్ట్లీ. సో మనం జాబ్స్ అనేది క్రియేట్ చేసేటప్పుడు, మనం జాబ్స్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ మనం మనకి క్లస్టర్ అడుగుతాం. సో చూపిస్తా చూడండి, జాబ్స్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఓకే. సో నోట్బుక్, సో మనకు పాత్ సోర్స్ అన్ని ఇక్కడ కంప్యూటర్ ఉంది కదండి, ఇక్కడ మనము కంప్యూటర్ని చేంజ్ చేయాలి అనమాట. జాబ్ క్లస్టర్ అనేది యూజ్ చేయాలి. సర్వర్లెస్ యూజ్ చేస్తే మనకు రన్ అవ్వదు. సో మనకి ఏంటంటే ఇప్పుడు కమ్యూనిటీ ఎడిషన్లో ఓన్లీ సర్వర్లెస్సే ఉంది కాబట్టి సర్వర్లెస్ చూపిస్తుంది. సో మనకి ఏంటంటే మనం రియల్ టైం వెళ్ళినప్పుడు మనకు అక్కడ జాబ్ క్లస్టర్ ఉంటుందన్నమాట. సో ఆ జాబ్ క్లస్టర్ని మనం ఇక్కడ అసైన్ చేయాలి, కంప్యూటర్ దగ్గర అసైన్ చేయాలి. జాబ్ క్లస్టర్ కాకుండా మనం ఏ క్లస్టర్ యూజ్ చేసినా వర్క్ ఫ్లో అనేది ఎర్రర్ వస్తుంది, ఓకేనా? ఓకే. అప్పుడు మనం అక్కడ ఇంపోర్ట్ ఏమేమి చేసుకున్నామో అవి ఇక్కడ యూజ్ అవుతాయి. మ్మ్. అంటే ఓకే. ఇంపోర్ట్ చేసుకున్నాం అదని కాదు. సో ఏంటంటే అన్ని అన్ని అని కాదు, కొన్ని జాబ్ కొన్ని క్లస్టర్ కాన్ఫిగ్. అక్కడ ఏమేమి ఉంటే అక్కడ మెయిన్ కాన్ఫిగరెన్స్ ఇక్కడ యూజ్ అవుతాయి. ఓకే. సో మనకి ఏంటంటే డైరెక్ట్ నువ్వు స్పార్క్ సీక్వెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేటి నార్మల్గా ఎక్కడైనా ఏ జాబ్ క్లస్ అయినా సర్వర్ క్లస్ యూజ్ అవుతుంది. కానీ మనము స్పెసిఫిక్గా మనం సపరేట్గా మన కాన్ఫిగ్ ఫైల్స్ సెట్ చేస్తారనమాట, ఓకేనా? కొన్ని కొన్ని కాన్ఫిగ్ ఫైల్స్ సెట్ ఇంకోటి చేస్తారు. అంటే మనం గ్యాదర్ చేసుకుంటాం కదా. ఇంపోర్ట్ చేసుకుంటాం సీక్వెల్ నుంచి వాటి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. అంటే ఆల్రెడీ వాటిలలో ఉండేటి మనకి ఏదైతే కావాలో, ఇప్పుడు సపోజ్ ఫ్రమ్ స్పార్క్ డాట్ సీక్వెల్ ఇంపోర్ట్ స్టార్ అని కొట్టామంటే ఆ స్పార్క్ డాట్ సీక్వెల్లో ఏదైతే ఉన్నాయో ప్రతిదీ ఇంపోర్ట్ అవుతాయి. లేదు మనకు స్పెసిఫిక్గా మనకి ఏదైతే కావాలని ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి మాత్రం ఇంపోర్ట్ అవుతాయి. ఈ సీక్వెల్ నుంచి కాకుండా సపరేట్గా మనం కాన్ఫిగ్ ఫైల్స్ అని చెప్పేసి కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తారనమాట, కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఆ కాన్ఫిగ్ ఫైల్స్లో మనం ఆల్రెడీ మనకి ఏదైతే కావాలనుకుంటామో వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే అవి మనకు ఆ క్లస్టర్లో డిఫైన్ చేసి ఉంటారు, ఓకేనా? ఓకే. అవి మనం సపరేట్గా ఏదైతే కాన్ఫిగ్ ఫైల్స్ ఉంటాయో ఈ కాన్ఫిగ్ ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి రన్ అవ్వాలంటే మాత్రం మనకు ఆ క్లస్టర్ కావాలి, ఓకేనా? మిగతా అవి ఏవైనా రన్ చేయడానికి సపరేట్ క్లస్టర్స్ అవసరం లేదు. అవి సర్వర్లెస్ అయినా క్రియేట్ అవుతాయి. ఏవి సపోజ్ లైక్ స్పార్క్ డాట్ సీక్వెల్ కానీ పాండాస్ కానీ ఇవి ఉండేటి ఏది నువ్వు స్పెసిఫిక్గా నువ్వు క్రియేట్ చేసుకునేటి ఆ క్లస్టర్లో మీకు అటాచ్ చేసి ఉంటారు కాబట్టి అప్పుడు ఆ క్లస్టర్స్ కావాలి. అంతే తప్ప అన్నిటికీ ఆ క్లస్టర్ అవసరం లేదు, ఆ జాబ్ క్లస్టర్ అవసరం లేదు. ఒక జాబ్ రన్ ఉమ్. కావాలంటే ఎన్ని స్పెసిఫిక్ గా ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆ క్లస్టర్ ఇంకా మనం ఇంపోర్ట్ చేసుకుంటే దానికి యూజ్ అవుతుంది. సపోజ్ మనకి అప్పుడు ఆ కోడ్లో ఆ నోట్బుక్లో ఏదన్నా దానివల్ల మనకి యూజ్ ఉంది, అది మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే అవి ఇంపోర్ట్ చేసుకుంటాం. లేదు అంటే ఇంపోర్ట్ చేసుకోము. అప్పుడు ఓకే. ఇంపోర్ట్ చేసుకోము కాబట్టి, బట్ జాబ్ రన్ అవ్వడానికి మాత్రం కంపల్సరీ మనకు ఆ జాబ్ క్లస్టరే కావాలి, ఓకేనా? దాంట్లో నువ్వు ఓకే. నువ్వు కావాల్సిన ఇంపోర్ట్ చేసుకోకపో ఏమైనా పో, బట్ ఒక జాబ్ రన్ అవ్వాలంటే జాబ్ క్లస్టరే కావాలి. ఓకే. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అత్తారు మళ్ళీ. అవునా. బ్రో ఇక్కడ క్లస్టర్ నార్మల్ క్రియేట్ చేసి అక్కడ ఎలా క్రియేట్ చేస్తారు సో కంప్యూటర్లోకి అంటే? వెళ్ళేసి ఓకే, కంప్యూటర్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనకు మామూలుగా అయితే కంప్యూటరేషన్ కాబట్టి ఇది ఇలా చూపిస్తుంది. మామూలుగా అయితే మనకి ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్రియేట్ చేస్తే ఏంటంటే మనకు ఆడ మనం మెన్షన్ చేసుకోవచ్చు ఆల్ పర్పస్ క్లస్టర్ జాబ్ క్లస్టర్ అని చెప్పి మనం మెన్షన్ చేసుకోవచ్చు. క్రియేట్ దాని మీద క్లిక్ చేసామంటే
సో అప్పుడు మనము ఓకే. జాబ్ క్లస్టర్ అయితే అక్కడే మనం ఉంటాయి ఇంపోర్ట్ చేయడం సంథింగ్ లైక్ దట్. ఆహా అలానేం లేదు. అంటే ఆ, మనం క్రియేట్ చేసేటప్పుడు ఆల్ పర్పస్ క్లస్టర్స్కి జాబ్ క్లస్టర్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఆల్ పర్పస్ కోసం నువ్వు డెవలప్మెంట్ కోసం యూస్ చేస్తావు బ్రో. జాబ్ క్లస్టర్ కాన్ఫిగరేషన్స్ మొత్తం నీకు సేమ్ ఉంటాయి. బట్ ఏంటి సేమ్ అంటే ఓకే. కాన్ఫిగరేషన్స్ అంటే నువ్వు ఎన్ని టైప్స్ ఎన్ని సిపియూస్ కావాలి, ఎన్ని ఎంత మెమరీ కావాలి, అవన్నీ 2 CPU 128 GB మెమరీయా, 4 CPU 256 512 లేదా 256 కానీ 512 జీబీనా అట్లా అని చెప్పేసి మనకు ఏది కావాలంటే ఏ కాన్ఫిగరేషన్ యూస్ చేసుకుంటామో ఆ కాన్ఫిగరేషన్స్ మొత్తం నీకు ఆల్మోస్ట్ సేమే పెట్టుకుంటారు. లేకుంటే ఆల్ పర్పస్ క్లస్టర్లో నువ్వు సింగిల్ క్లస్టర్ పెట్టుకోవచ్చు. బట్ జాబ్ క్లస్టర్లో నువ్వు మెన్షన్ చేయలేవు అనమాట, సింగిల్ నోడ్ అట్లా మెన్షన్ చేయలేవు. ఓకే. నాకు డిఫరెన్స్ ఉంది. సో మనం ఇక్కడ బట్ ఇక అలా అయితే సేమ్ క్లస్టర్ ఇంటికి యూజ్ చేయొచ్చు కదా బ్రో. జస్ట్ హ్మ్? మెమరీ మాత్రమే డిఫరెన్స్. మెమరీ అంటే మాత్రం డిఫరెన్స్ అయితే మెమరీ మాత్రం డిఫరెన్స్ ఉండదు. ఆల్ పర్పస్ క్లస్టర్స్లో ఏంటంటే నువ్వు ఒకరికి ఒక నీ అందరు నీకు ఒక్కడికి కావాలంటే సపరేట్గా ఆ క్లస్టర్ యూస్ చేసుకోవచ్చు. జాబ్ క్లస్టర్ వచ్చేసి కొద్ది కాస్ట్లీ అనమాట, కాస్ట్ వేరియంట్ ఉంటుంది దాంట్లో. ఓకే. అదేంటంటే నీకు కావాలనుకుంటే నువ్వు సెట్ చేసుకోవచ్చు. జాబ్ క్లస్టర్ ఓన్లీ నీకు జాబ్ రన్ అయ్యేదానికి మాత్రమే యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. జాబ్ క్లస్టర్ కొద్ది కాస్ట్లీ ఉంటుంది. సో కాస్ట్ వేరియంట్ బేస్ చేసుకొని ఓన్లీ ఆ జాబ్ పర్టికులర్ జాబ్ అంటే ఆ పర్టికులర్ వర్క్ ఫ్లో రన్ చేసే టయానికి మాత్రమే ఆ వర్క్ ఫ్లో సారీ ఆ కంప్యూటర్ అనేది అప్ అయ్యి నీకు స్టార్ట్ అవుతుంది. మీకు ఎలా అంటే ఓకే. నోట్బుక్స్లో మీరు వెళ్ళారంటే, సో ఏదైనా ఒక పర్టికులర్ నోట్బుక్ వెళ్ళారంటే ఇందాక మనం క్రియేట్ చేసాం కదా. సో ఇక్కడ మీకు సర్వర్లెస్ ఉంది కదా, ఈ సర్వర్లెస్ అనేది మీకు ఆటోమేటిక్గా ఉంటుంది. సో జాబ్ క్లస్టర్ ఏంటంటే నువ్వు టైం సెట్ చేసుకోవచ్చు. లేదా క్లస్టర్కి సపోజ్ ఇప్పుడు ఐడియల్ టైం కనుక నువ్వు ఏం వర్క్ చేయకుండా 10 minutes ఉన్నావు అంటే ఆటోమేటిక్గా నీకు క్లస్టర్ అనేది డిఅటాచ్ అయిపోతుంది. నువ్వు మళ్ళీ క్లస్టర్ని అటాచ్ చేసుకుంటేనే నువ్వు ఏదైనా సరే నువ్వు రన్ ఓకే. చేయగలుగుతావు ఇక్కడ. ఓకేనా. ఓకే. ఏదైనా సరే రన్ చేయగలుగుతావు. ఒకవేళ క్లస్టర్ అటాచ్ కాకుంటే నువ్వు రన్ చేయలేవు. నువ్వు ఏది చేసినా రన్ చేయలేదు, అది అలా తిరుగుతూనే ఉంటుంది క్లస్టర్ అటాచ్ లేకుంటే. ఓకే. సో ఇక్కడ నీకేంటంటే కంటిన్యూస్గా ఇక్కడ జాబ్ క్లస్టర్ అనేది నీకు ఎప్పటికీ మ్యాక్సిమం ఆఫ్ కాదు. సో నువ్వు ఎప్పటికీ ఇక్కడ జాబ్ క్లస్టర్ యూస్ చేస్తున్నావు అంటే ఆ కాస్ట్ అనేది నీకు పెరిగిపోతూ ఉంటుంది. ఓకే. అందుకు జాబ్ క్లస్టర్ అనేది యూస్ చేయరు, మ్యాక్సిమం యూస్ చేయరు. సర్వర్లెస్ ఆర్ ఆల్ పర్పస్ క్లస్టర్ యూస్ చేస్తారు. ఆల్ ఓకే. పర్పస్ క్లస్టర్ ఏంటంటే నువ్వు స్టాప్ చేసుకోవచ్చు. జాబ్ క్లస్టర్ కానీ నువ్వు స్టాప్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నువ్వు ప్రతిసారి అది డిఅటాచ్ అయిపోయి అటాచ్ చేసి నీకు కాస్ట్ అంతా వేరే వస్తుంది. సో నీకు దానికంటే డెవలప్మెంట్ పర్పస్ కోసం ఓన్లీ ఆల్ పర్పస్ క్లస్టర్ యూస్ చేస్తారు ఆర్ సర్వర్లెస్ గానే యూస్ చేస్తారు. సో ఓకే. మ్యాక్సిమం అప్పుడు మీరు ఐ మీన్ మనం వర్క్ ఫ్లో రన్ అయ్యేటప్పుడు కానీ మీరు వెంటనే చూసారంటే మీకు వెంటనే అన్ని రన్ అవ్వవు. అది ఏదైతే మనం జాబ్ క్లస్టర్ అటాచ్ చేసామో ఆ జాబ్ క్లస్టర్ అప్ అయ్యి అంటే అప్ అంటే యాక్టివేట్ అయ్యి, సో మీకు ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్లో ఇక్కడ మీకు ఈ బటన్ ఉంది కదా. సో ఇది ప్రస్తుతానికి యాక్టివ్లో లేదు. సో దీన్ని మనం క్లిక్ చేస్తే యాక్టివ్ అవుతుంది అనమాట. సో యాక్టివ్ అవ్వడానికి మనకు చాలా టైం ఐ మీన్ డిపెండెన్సీస్ అనమాట. దాని డిపెండెన్సీస్ బేస్ చేసుకొని అది టైం తీసుకుంటుంది. ఓకేనా. ఆ అప్ అయిన తర్వాత నీకు అన్ని రన్ అవుతాయి. నీకు ఐ మీన్ క్లస్టర్ అనేది అటాచ్ అవ్వకపోతే ఈవెన్ డైరెక్ట్ నోట్బుక్స్ అయినా రన్ అవ్వవు, వర్క్ ఫ్లో అయినా రన్ అవ్వదు, అది మీన్ జాబ్స్ అయినా రన్ అవ్వవు. సారీ. ఇంకొక జాబ్స్ అండ్ పైప్ లైన్స్ ఉన్నాయి కదా. ఆ పైప్ లైన్స్ లో మనం ఐ మీన్ కొన్ని ఫోల్డర్స్ లోకి వెళ్ళాం. ఆ ఫోల్డర్స్ ఏంటి ఐ మీన్ మన ఇన్బిల్ట్ ఉంటాయా ಅಥವಾ ఎలాగ ఫోల్డర్స్ అనేది? ఉండవు, ఇన్పుట్ ఉండవు. సో మీకు డౌన్లోడ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చారు, వర్క్ స్పేస్. వర్క్ స్పేస్లోకి యూజర్స్లోకి వెళ్ళారంటే ఇతను అర్జున్ అనేది ఇతను ఉంది. సో ఇతను దాంట్లోకి వెళ్ళారంటే మళ్ళీ ఇక్కడ మీకు డేటాబేస్ సీక్వెల్ నోట్ చేసింది. సో ఇక్కడికి వెళ్ళారంటే గిట్ హబ్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా. జస్ట్ ఇవన్నీ కొద్దిగా గిట్ హబ్ అనేది బిన్ అనేది గుర్తుపెట్టుకోండి. మీరు జాబ్స్లోకి వెళ్ళారు కదా. సో ఇక్కడ మీరు క్రియేట్ చేస్తున్నారు జాబ్
ఇక్కడ నోట్బుక్ పైన క్లిక్ చేశారంటే సో ఇక్కడ మీరు పాత్ ఇస్తున్నారు. ఆ నోట్బుక్ ఎక్కడ ఉందో ఆ పాత్ ఇస్తున్నారు. ఓకేనా. సేమ్ యూజర్స్ అర్జున్ డేటాబేస్ సీక్వెల్ జోఎస్. సో ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేశా. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసా కాబట్టి నాకు యాక్సెస్ ఉంది. లేకుంటే నేను లోపల గిట్హబ్లో పోతున్నా, వర్క్ ఫ్లో పోతున్నా. సో నాకు ఇక్కడ ఏం కనపడట్లేదు. సో నాకు ఏంటంటే అప్పుడు యాక్సెస్ ఐ మీన్ అది వేరే వాళ్ళ రెపో కాబట్టి మనం జస్ట్ క్లోన్ చేసుకున్నాం కాబట్టి అది మనకి యాక్సెస్ లేదు. సో ఇలాగనమాట ఏదైతే మన వర్క్ ఫ్లోస్ ఉన్నాయో ఇక్కడ మనకు కనపడతాయి. సో ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేసుకున్నా కదా చూడండి. ఇప్పుడు నేను క్రియేట్ చేశా. ఇదే చేసుకొని కన్ఫర్మ్ చేశానంటే ఆ నోట్బుక్ పాత్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. ఓకేనా. సో ఆ నోట్బుక్ పాత్ వస్తుంది. ఇక్కడ మనకి మామూలుగా అయితే మనం క్లస్టర్ చేంజ్ చేయాలి. క్లస్టర్ లేదు కాబట్టి మనకి ఇది చేస్తున్నాం. సో జస్ట్ క్రియేట్ టాస్క్. సో ఇక్కడ మన టాస్క్ ఏం జస్ట్ టెస్టింగ్ అని ఇస్తున్నాను. సో క్రియేట్ మనకు అక్కడ క్రియేట్ అయిపోతుంది. టాస్క్ అనేది అంటే టాస్క్ అంటే ఒక జాబ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇదిగోండి టెస్టింగ్ జాబ్ క్రియేట్ అయిపోయింది. సో యాడ్ టాస్క్. సో నోట్బుక్ మళ్ళీ యాడ్ చేసామంటే చూడండి మీకు ఇప్పుడు నేను క్రియేట్ నెక్స్ట్ చేసేటప్పుడు ఏంటంటే మళ్ళీ అవుట్పుట్ టెస్టింగ్ ఇస్తే అని ఈ టాస్క్ ఇస్తున్నాం. పని చేస్తుంది బ్రో. ఆ, అంటే ఇప్పుడు మనం ఈ టాస్క్ ఇస్తున్నాం కదా. సో సేమ్ మనం ఇక్కడ మళ్ళీ అదే నోట్బుక్ ఇచ్చుకున్నా కన్ఫర్మ్ చేసిన ఇక్కడ మీకు కిందికి వెళ్ళారంటే డిపెండెన్సీస్ ఉంది. ఆల్ సక్సీడ్ డిపెండెన్సీస్ ఆన్ టెస్టింగ్ అంటే ఇది రన్ అయిన తర్వాతనే ఇది రన్ అవుతుంది. ఓకేనా. డిపెండెన్సీ సపోజ్ మనం ఇది క్లిక్ తీసేసామంటే సపరేట్ ఉండవి. రెండు సపరేట్ ఓకే. టాస్క్ అనుకున్నట్టు. సో మనకి ఏంటంటే డిపెండెన్సీస్ అనేది కంపల్సరీ. అరే ఓకే. ఎవరు రీల్స్ చూస్తున్నాడు క్లాస్ అనుకుండా. సో ఇది ఆ ఇది పక్కన రన్ అయిన తర్వాతనే ఇది రన్ అవ్వాలని చెప్పేసి మనం డిపెండెన్సీ ఇస్తున్నాము. ఒకవేళ డిపెండెన్సీ డిపెండెన్సీ. తీసేసామంటే టూ సపరేట్ అనమాట. అవి రెండు సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం కాల్ అలా సపరేట్గా మనం చేసుకోవచ్చు. ఓకేనా. సపరేట్ పెట్టుకుంటే ఏంటంటే రెండు ఒకేసారి ప్యారలల్గా రన్ అవుతాయి. అవుతుంటాయి. సో మనకు ప్యారలల్గా కాకుండా మనం సపరేట్గా సేమ్ ఇలా నువ్వు ఇది బ్రాంజ్ అనుకోవచ్చు, ఇది సిల్వర్ అనుకోవచ్చు, గోల్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక టేబుల్ సంబంధించిన నోట్బుక్స్ అనుకోండి. సపోజ్ లైక్ ఒక పర్సన్ డేటా సంబంధించిన లేదు. దాని తర్వాత ఇంకొకటి కానీ ఇంకొక కింద ఇంకో నోట్బుక్ పెట్టుకోవచ్చు. ఐ మీన్ ఇంకో సేమ్ ఇలానే మనం పైన పెట్టుకున్నట్టు ఇంకోటి బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ అని పెట్టుకోవచ్చు. సో అది ఇంకో టేబుల్ సంబంధించినది పెట్టుకోవచ్చు. అలాగా నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ నోట్బుక్స్ అటాచ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఉమ్. ఓకేనా. ఓకే. సారీ బ్రో, నా ల్యాప్టాప్ షట్ డౌన్ అయ్యా. ఓకే బ్రో. నో ప్రాబ్లం. సో ఐడియా అయితే వచ్చింది బ్రో మీకు. హలో. ఆ అన్న. ఓకే ఓకే. ఐడియా. ఓకే. got ఇంకా it. ఏమన్నా డౌట్స్ నో బ్రో. మీకు ఓకేగా. మళ్ళీ అన్న. డాక్టర్. నాకు ఓకే. చెప్పండి బ్రదర్ చెప్తున్నారు. లేదు, ఐఎమ్ గుడ్ అన్న. ఓకే. సో మీరు రేపు ఐ మీన్ రేపు క్లాస్ కల్లా మీరు అకౌంట్స్ అని క్రియేట్ చేసి చూపించారంటే రేపటి నుంచి నేను సీక్వెల్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా. ఓకేనా. ఓకే. ఈ రోజు రికార్డింగ్ పెడతావా? రికార్డ్ అయింది కదా. ఇది రికార్డింగ్ పెట్టాలి మీకు. షేర్ చేయండి బ్రో, ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ మాకు ఉండదు అనుకుంటా యాక్సెస్. ఓకే రికార్డింగ్ పెడతాను. ఓకే. నిన్నటిది ఈ రోజు కూడా షేర్ అది చేయండి. షేర్ చేసి ఓకే పెడతాను. ఓకేనా అయితే. ఓకే బాయ్. బాయ్ ఆల్.